కలికాలంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మన మనస్తత్వాలు మోసం చేయకుండా మనం ఉండాలండి. కానీ మోసగింపబడకుండా కూడా జాగ్రత్త పడాలి. నేను ఎవరిని మోసం చేయలేదు, కానీ నన్నే అందరూ మోసం చేసి అది నీ దోషమే, సవరించుకోవాలి. దాని ద్వారా సానుభూతి సంపాదిద్దామని చూడద్దు. కలియుగంలో ఎప్పుడూ ధర్మం ఏమిటంటే మనం మోసానికి లోను కాకుండా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళని మన పట్ల ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. ఎవరిని పూర్తిగా నమ్మొద్దు. నమ్మాను అని చెప్పేవాడిని కూడా సగమే నమ్మమన్నారు. నిన్ను పూర్తిగా నమ్మానయా, నీ మీదే ఆధారపడ్డానయా అని చెప్పాలి, కానీ ఓ కన్నేయాలి. సంస్థల్లో, ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో సంస్థలు నడిపే వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగిస్తుంది. ఓ కన్ను వేయవలసింది. ఆయన దగ్గర మాత్రం నువ్వు లేదా ఆఫీసు లేదయ్యా అని చెప్పాలి, కానీ ఓ కన్ను వేయాలి. ఎందుకంటే ఈ నువ్వు లేనిదే ఆఫీసు లేదన్న మాట వల్ల ఆయన సక్రమంగా పనిచేస్తాడు అనుకుంటాం, పెత్తనం చేసేస్తాడు. వేరే ఈయనకేం తెలియదులే అనుకుంటాడు. ఆయన వేరే రకంగా మొదలెట్టేస్తారు. అవసరమైతే ఇందులోంచి కొంతమంది లాక్కెళ్ళిపోయి వేరే సంస్థ పెట్టేస్తారు. అక్కడ అసలు పెట్టిన వాళ్ళని చాలామంది చూస్తున్నాం. మరి ఈ మోసం జరగకుండా ఉండాలంటే నువ్వే జాగ్రత్త పడాలి. ఎవరి యందు ఎలా ఉండాలో అలా ఉండాలి తప్ప అందరికీ ఒకటే సూత్రం కలియుగంలో పనికిరాదు. ఎందుకంటే మానవులందరూ అలా ఉండరు. ఈ యుగంలోనూ ఉండరు, ఇందులో మరీ ఎక్కువ. పైగా ఈ యుగంలో పగలు ఎలా ఉంటారో రాత్రి ఎలా ఉంటారో తెలియదు. ఎవరిని మంచివాడు అనడానికి లేదు, అలాగని చెడ్డవాడు అనడానికి లేదు. లోకమంతా చెడిపోయిందంటే మీరు గమనించండి. ఒక 10 ఏళ్లుగా గుళ్ళల్లో పూజలు పెరిగాయి, తీర్థయాత్రలు పెరిగాయి, పూజలు పెరిగాయి, అన్ని హారతులు పెరిగాయి. ఇలా ప్రవచనాలకు జనం రావడం కూడా విపరీతంగా పెరిగింది. కానీ ధర్మము నీతి పెరిగిందని చెప్పగలరా మీరు? మరి ఏం విచిత్రం అండి ఇది. గుళ్ళల్లో జనం విపరీతంగా పెడుతున్నారు, గుళ్ళు కొత్తవి కట్టేస్తున్నారు పాత ఉండగా, అభిషేకాలు చేసేస్తున్నారు, ఏ పండగ వదలట్లా. గ్రామ దేవతల జాతరలు ఇదివరకు ఎవడో పట్టించుకోరు, ఇప్పుడు మొత్తం కనకదుర్గ జాతరలో జరుగుతున్నాయి. అన్నీ కూడాను అన్నీ పెరిగాయి. మరి ధర్మం పెరిగిందా అంటే మద్యపానం విపరీతంగా పెరిగింది, ప్యాకెట్లు విపరీతంగా పెరిగాయి. 2-3 రోజుల్లో త్వరలో విడుదల, అన్ని జిల్లాల్లో కోడిపందాలు అవుతాయి. పైగా కోడిపందాలకు వెళుతూ కూడా మళ్ళీ బాగా దువ్వి దేవుడా నన్ను గెలిపించాలి. కోడిపందం ఆడటమే తప్పు కదా, దేవుడు గెలిపించడం బట్టి అర్థం లేనమాట. అలాగే ఉంటుంది మన ప్రవృత్తి. వీడు ప్యాకెట్ మాండో, పేక మాత్రం దేవుడికి చూపిస్తాడు. ఇది విచిత్రమైన ప్రవృత్తి అండి మానవ. చెప్పరా ఇందాక పాలు పోసేది పాలను నీళ్ళు పోసేస్తారు, అంతన్నాలు పెడతారు.